హాయ్ గైస్, తెలుగు టెక్ ఆఫీస్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో కోటక్ మహీంద్రా జీరో బ్యాంక్ బ్యాలెన్స్ అకౌంట్ని ఏ విధంగా ఓపెన్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి పేజ్లోకి వెళ్ళిపోతారు. లేకపోతే ఏంటంటే మీ మొబైల్లో ఉన్న ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి కోటక్ మహీంద్రా అని చెప్పి టైప్ చేయండి. టైప్ చేస్తే ఫస్ట్ సైట్ వస్తుంది. ఓపెన్ అకౌంట్ నౌ, ఓపెన్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ దాని మీద క్లిక్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసినా సరే ఈ పేజ్లోకి వస్తారనమాట. మీరు ఏంటంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మన మొబైల్ నెంబర్ అడుగుతుంది. మన మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి ఇవన్నీ ఇచ్చేస్తాయి అనమాట. మన ఆధార్ కార్డుకి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబరే ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఆధార్ కార్డుకి లింక్ అయిన నెంబర్ ఇచ్చేసి మెయిల్ ఐడి కూడా ఇచ్చేసి పిన్ కోడ్ ఇచ్చేసిన తర్వాత ఓపెన్ అవని కొట్టాలి. చాలా పిన్ కోడ్స్ అనేది యాక్సెప్ట్ చేయదు. అప్పుడు ఏం చేస్తారంటే మీ దగ్గరలో ఏదన్నా కోటక్ మహీంద్రా బ్యాంక్ ఉన్న సిటీ ఉంటే ఆ సిటీ పిన్ కోడ్ ఇచ్చేసేయండి. మీకు సిటీ కూడా తెలియకపోతే గూగుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారి కోటక్ మహీంద్రా బ్యాంక్ నియర్ అని కొట్టేసేయండి. ఏదో ఒక బ్రాంచ్ అయితే వస్తుంది మీ దగ్గరలో ఉన్న సిటీది. ఆ సిటీ యొక్క పిన్ కోడ్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఈ విధంగా ఏదన్నా నోటిఫికేషన్లు అడిగితే అలో కొట్టేసేయండి. దగ్గరలో ఉన్న సిటీ పిన్ కోడ్ ఇచ్చేసిన నో ప్రాబ్లం, ఎలాంటి ప్రాబ్లం అయితే అవ్వదన్నమాట. గుర్తుపెట్టుకోండి. చెక్ అని కొట్టేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఆ సర్వీసబుల్ అని ఉందన్నమాట. నెక్స్ట్ మనం ఆల్రెడీ మెయిల్ ఇచ్చాం కదా, ఆ మెయిల్కి ఏంటంటే ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసే టైంలో కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది అనమాట. ఆ లొకేషన్ ఇవన్నీ అలో కొట్టేసేయాలన్నమాట. ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. చూడండి, మాది కూడా విలేజ్ అనమాట. మా విలేజ్ పిన్ కోడ్ సపోర్ట్ చేయలేరు. నేను దగ్గరలో ఉన్న సిటీది ఇచ్చాను అనమాట. నో ప్రాబ్లం ఇచ్చిన. మీరు కూడా అంతే, మీది విలేజ్ అయితే దగ్గరలో ఉన్న సిటీది ఇచ్చేసండి. మీది సిటీ అయితే నో ప్రాబ్లం. నెక్స్ట్ ఈ ఇచ్చేసిన తర్వాత ఓటీపీ కూడా ఎంటర్ చేసాము. నెక్స్ట్ ఏంటంటే పాన్ కార్డ్ అనమాట. మన పాన్ కార్డ్ ఇచ్చేసేయాలి. పాన్ కార్డ్ ఇచ్చేసిన తర్వాత కింద ఆధార్ కార్డ్ నెంబర్ కూడా ఇచ్చేసేయాలన్నమాట. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ మీద టిక్ కొట్టేసేయాలి. పాన్ కార్డు, ఆధార్ కార్డు ఇచ్చేసి టిక్ కొట్టేసిన తర్వాత నెక్స్ట్ ప్రొసీడ్ టు వెరిఫై అని ఉంటుంది. మనం ఇచ్చిన ఆధార్కి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఇక్కడ చూసుకోండి, ఈ విధంగా వస్తుంది అనమాట. ప్రొసీడ్ అని కొట్టేసేయాలి. ప్రొసీడ్ అని కొడితే మన ఆధార్కి లింక్ అయిన నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలన్నమాట సింపుల్గా. గైస్, నేను ఏదైతే చదువుతున్నానో అది ఒకసారి విన్న తర్వాత మీరు సొంతగా ట్రై చేయండి. వీడియో చూస్తూ ట్రై చేయొద్దు అనమాట. ఎందుకంటే మీకు అర్థం అవ్వదు. ఓటీపీ రావడానికి కొంత టైం పట్టిద్ది అనమాట. ఓటీపీ కూడా ఎంటర్ చేసేసిన తర్వాత ఏంటంటే నెక్స్ట్ మన పర్సనల్ డీటెయిల్స్ అడిగిద్ది. మన అకౌంట్ క్రియేట్ చేసుకుంటాం కదా, మన జెండర్ అనమాట. మెయిల్ ఫీమేల్ అని అడిగిద్ది. నేను మెయిల్ కాబట్టి మెయిల్ ఇచ్చేసాను. మీరు ఫీమేల్ అయితే ఫీమేల్, మేల్ అయితే మేల్ ఇచ్చేయచ్చు. డేట్ ఆఫ్ బర్త్ కూడా కరెక్ట్గా ఇవ్వండి అనమాట. మీ ఆధార్ కార్డు, పాన్ కార్డులో ఎట్లా ఉందో సేమ్ అట్లా ఇచ్చేస్తే సరిపోయింది అనమాట. ఇచ్చేసిన తర్వాత ప్రొసీడ్ అనే బటన్ మీద క్లిక్ చేసుకోండి. ప్రొసీడ్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ స్క్రీన్లోకి వెళ్ళిపోతాం అనమాట. బేసిక్ డీటెయిల్స్ అడిగిద్ది అనమాట. ఇక్కడ మనం అన్నీ ఇచ్చేస్తే సరిపోయిద్ది. ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఓటీపీ తీసుకోకపోతే మీరే ఎంటర్ చేయండి అనమాట. మన పర్సనల్ డీటెయిల్స్, మన పేరెంట్స్ డీటెయిల్స్ అడిగిద్ది అనమాట. ఇక్కడ చూసుకోండి, మనం ఏం చేస్తాం అని అడిగిద్ది. ఇక్కడ మన ఆక్యుపేషన్ అడుగుతుంది అనమాట. మనం ఏం చేస్తాం ఏంటని చెప్పేసి. మనం స్టూడెంట్ అయితే స్టూడెంట్, జాబ్ హోల్డర్ అయితే జాబ్ హోల్డర్ పెట్టేసుకోండి. మనకి ఇన్కమ్ ఎట్లా వస్తుంది, నేను స్టూడెంట్ కాబట్టి ఫ్యామిలీ ఇన్కమ్ నుంచి వస్తుంది. మంత్లీ ఇన్కమ్ ఎంత అని మనకి అంటే అక్కడ చూసుకోండి, మీరు జీరోని పెట్టేశాను. పెళ్ళయిందా లేదా అని మ్యాటరియల్ స్టేటస్ అడిగితే పెళ్ళి సింగిల్ కాబట్టి సింగిల్ పెట్టేసాను. ఫాదర్ నేమ్ అనమాట. మనకి పాన్ కార్డులో ఎట్లా ఉందో ఫాదర్ నేమ్ పాన్ కార్డు మీద ఉంటుంది అనమాట. ఫాదర్ నేము సేమ్ అదే పాన్ కార్డ్ నేమ్. ఇక్కడ పాన్ కార్డు మీద ఉన్న ఫాదర్ నేమ్ని ఎంటర్ చేసుకోవాలన్నమాట. గుర్తుపెట్టుకోండి, అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా పెట్టుకోవాలి. మంత్లీ ఇన్కమ్ అనేది జీరో పెట్టి తీసుకోవట్లేకపోతే ఏంటంటే మీరు ఎంతో కొంత ఇచ్చేసేయండి అనమాట. ఒక 25,000 అట్లా ఇచ్చేసేయండి. కొంతమందికి ఏంటంటే ఎక్కువ అమౌంట్ ఇచ్చినా తీసుకోవట్లేదు, తక్కువ అమౌంట్ ఇచ్చినా తీసుకోవట్లేదు. ఒక ఫిగర్ పెట్టండి. పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా తీసుకుంటుంది అనమాట. ఫాదర్ నేమ్ రిక్వైర్డ్ అని ఉంది. తప్పకుండా రిక్వైర్డ్ ఏమైతే అడుగుతుందో అవన్నీ ఇవ్వాలన్నమాట. సింపుల్గా ఏం లేదు, బేసిక్ డీటెయిల్స్ ఇచ్చేస్తే సరిపోద్ది. మనకి 24 అవర్స్లోనే ఫుల్ కేవైసీ కూడా అయిపోద్ది. మనం ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. ఫోన్పే అకౌంట్, గూగుల్ పే అకౌంట్ అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. మనకి వర్చువల్ డెబిట్ కార్డు కూడా వస్తుంది. అంటే మనం ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. ఫోన్పే, గూగుల్ పే కూడా క్రియేట్ చేసుకోవచ్చు డెబిట్ కార్డుతో. మన ఫాదర్ నేమ్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ కొన్ని బేసిక్ డీటెయిల్స్ అడిగింది, అవి కూడా ఇవ్వాలన్నమాట. చూడండి, నేను ఇచ్చేస్తున్నాను అన్నీ కరెక్ట్గా. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చూసుకోండి, మదర్ నేమ్ కూడా అడుగుతుంది. మదర్ నేమ్ కూడా అంతే. మదర్ నేము మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోండి. ఫస్ట్ టైం ఇచ్చేసి సెకండ్ టైం కూడా ఇచ్చేసిన తర్వాత కన్ఫర్మ్ చేసుకోవాలి. గైస్, గుర్తుపెట్టుకోండి, వీడియోని చూస్తూ చేయొద్దనమాట. నెక్స్ట్ ప్రొసీడ్ కొట్టండి.
ప్రొసీడ్ కొట్టేసిన తర్వాత యాడ్ అడ్రస్ అనమాట. ఫాదర్ నేమ్ మదర్ నేమ్ ఇచ్చేసిన తర్వాత అడ్రస్ అనమాట. అడ్రస్లో పిన్ కోడ్ ఇచ్చేసేయండి. పిన్ కోడ్ ఇంతకుముందు సిటీది ఇచ్చారు కదా, ఆ సిటీది ఇవ్వండి. ఇక్కడ మీ విలేజ్ కదా, మీది విలేజ్ అనుకోండి, విలేజ్ది ఇచ్చేసిన నో ప్రాబ్లం. ఆ సిటీలో మీకు తెలిసిన ఫ్రెండ్ ఎవరైనా ఉంటే ఆ ఫ్రెండ్ వాళ్ళ అడ్రస్ ఇచ్చిన నో ప్రాబ్లం అనమాట. ఓన్లీ మనం సిటీ యొక్క పిన్ కోడ్ ఇచ్చాం కదా ఇంతకుముందు. లేదా సిటీలో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అనుకుంటే వాళ్ళ అడ్రస్ అని ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. లేదు నాకు అక్కడ ఎవరో తెలియదు అనుకుంటే మీ విలేజ్, మండలం, డిస్టిక్, పిన్ కోడ్ ఇవన్నీ ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఏంటంటే నామినీ డీటెయిల్స్ అనమాట. ఈ మీకు అవసరం లేకపోతే స్కిప్ కొట్టేసి ఐ విల్ పుట్ అవుట్ అని కొట్టేసేయండి. నామినీ డీటెయిల్స్ ఇప్పుడు అవసరం లేదంటే స్కిప్ కొట్టేసేయండి. నేను స్కిప్ కొట్టేశాను. ఇక్కడ ఇవన్నీ డీటెయిల్స్ అడిగిద్ది అనమాట. సెలెక్ట్ ఆల్ కొట్టేసేయాలి. ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట పర్మిషన్స్. ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత ప్రొసీడ్ టు ఎంపిన్ అనే దాని మీద క్లిక్ చేయాలి. ఇవన్నీ టిక్ చేస్తున్నాను. గైస్ గుర్తుపెట్టుకోండి, మీరు అకౌంట్ క్రియేట్ చేసే దాంట్లో ఏ ప్రాబ్లం ఉన్నా సరే వాట్సాప్ నెంబర్ డిస్ప్లే మీద ఉంటుంది, నాకు మెసేజ్ చేయండి. ప్రొసీడ్ టు ఎంపిన్ అనే బటన్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే ఇప్పుడు మనం ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇట్లా లోడ్ అవుద్ది అనమాట. అన్నిటికి పర్మిషన్స్ ఇచ్చేసాం అంటే అన్నిటికి టిక్ కొట్టేసాం అనమాట. టిక్ కొట్టేసిన తర్వాత మన డేటా మొత్తం లోడ్ అవుతుంది అనమాట. టైం పట్టిద్ది, కంగారు పడాల్సిన అవసరం లేదు. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మనం అకౌంట్ ఓపెన్ చేసే పేజ్కి వస్తాం అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇదిగోండి హ్యాంగ్ ఆన్ వీఆర్ ఓన్లీ ఫ్యూ స్టెప్స్ అని ఉంది. నెక్స్ట్ డిజిటల్గా అంటే డిజిటల్కి ఎట్లాగా వస్తుంది అనమాట మనకు డెబిట్ కార్డు. మనకు ఫిజికల్గా కావాలంటే 299 అయితే పే చేయాలన్నమాట ఇంటికి ఏటీఎం కార్డు రావాలంటే. ఇప్పుడు చూసుకోండి ఎంపిన్ అని అడుగుతుంది. మనం పాస్వర్డ్ సెట్ చేసుకోవాలన్నమాట. పైన ఏ పిన్ అయితే ఇచ్చామో కింద కూడా అదే పిన్ ఇవ్వాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ పెట్టకూడదు అనమాట. పిన్ సెట్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ ఎంపిన్ అని సెలెక్ట్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, అకౌంట్లోకి మనం లాగిన్ అవ్వాలంటే మళ్ళీ నెక్స్ట్ ఈ ఎంపిన్ అనేది చాలా అవసరం. ఇక్కడ రాసి పెట్టుకోండి. ఇక్కడ చూసుకోండి మన కార్డ్ వచ్చిందనమాట, వర్చువల్ కార్డ్ అని చెప్పేసి. అది ఇక్కడ అలో ఫర్ ఆన్లైన్ యూజెస్ అని ఉంది, దాన్ని ఓకే చేసుకోవాలి. నీడ్ ఏ ఫిజికల్ కార్డ్ అని ఉంటే ప్రొసీడ్ మనం కంప్లీట్ చేసుకోవాలన్నమాట కేవైసీ. ఇక్కడ చూసుకోండి స్కిప్ ఫర్ నవ్ అనే దాని బటన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఇక్కడ చూసుకోండి యువర్ 811 అకౌంట్ ఈజ్ రెడీ అని ఉంది. ఎంపిన్ డెబిట్ కార్డ్ అని రెండు వచ్చేసినాయి అనమాట మనకి. నెక్స్ట్ స్క్రీన్లో లాగిన్ ఐడి, నెక్స్ట్ ఏంటంటే అకౌంట్ ఐఎఫ్సి కోడ్, బ్యాంక్ అకౌంట్ నెంబరు, యూపీఐ నెంబరు, నెక్స్ట్ ఏంటంటే డెబిట్ కార్డు యొక్క సివివి నెంబరు, ఎక్స్పైరీ డేటు, కార్డ్ నెంబర్ అన్నీ వస్తాయి అనమాట. లాగిన్ ఐడితో ఎంపిన్తో మనం కొట్టక్ యాప్లో లాగిన్ అవ్వచ్చు. ప్రొసీడ్ టు ఫుల్ కేవైసీ అనే దాని మీద బటన్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ ఈ విధంగా డీటెయిల్స్ అడిగిద్ది అనమాట. ప్రొసీడ్ టు వెరిఫై అని కొట్టేసి మీ యొక్క అడ్రస్ ఇవ్వాలన్నమాట. ఏదైతే అడ్రస్ ఉందో మీ ఫుల్ అడ్రస్ ఇక్కడ ఇచ్చేసేయాలి. ప్రొసీడ్ విత్ ఆధార్ అడ్రస్ అనే దాని మీద క్లిక్ చేస్తే మన ఒరిజినల్ పాన్ కార్డు, ప్రొఫైల్ పిక్చరు, సిగ్నేచరు ఇవన్నీ ఇది కావాలన్నమాట. వీటన్నిటిని అప్లోడ్ చేసుకోవాలి. ప్రొసీడ్ టు వెరిఫై అనే బటన్ మీద క్లిక్ చేస్తే మనకు ఆన్లైన్లో ఒక కోటక్ మహీంద్రా బ్యాంక్ ఏజెంట్ వస్తాడు. అతను కొన్ని డీటెయిల్స్ అడిగిద్దరు. ఆ డీటెయిల్స్ అని మనం అతనికి చెప్తే మన ఫుల్ కేవైసీ అయిపోయిద్ది అనమాట. లేదు మీ పాన్ కార్డు సిగ్నేచర్ వైట్ పేపర్ మీద పెట్టి అప్లోడ్ చేయమని డాక్యుమెంట్స్ అడిగితే అప్లోడ్ చేయండి, నో ప్రాబ్లం. ఈ విధంగా అకౌంట్ క్రియేట్ చేసి ఫుల్ కేవైసీ అయిపోయిన తర్వాత ప్లే స్టోర్ నుండి కోటక్ మహీంద్రా యాప్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత ఎంటర్ సిఆర్ఎన్ నెంబర్ ఉంటుంది, అక్కడ లాగిన్ ఐడి ఎంపిన్ ఇచ్చేసి యాప్లో లాగిన్ అయిపోండి. థ్యాంక్ యూ.